ఎవరి మీద కోపం ఇవన్నీ చేశారనుకుంటున్నారు? ఎవరి మీదే ఉందండి? చంద్రబాబు మీదే. ఇదేరికి వాళ్ళ బాబాయిని చంపాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఓ సాక్షి పేపర్లో పెట్టేసి జనాలందరూ నమ్మించాడు. ఈ బోట్లను ఇటు కూల్చేసి చంద్రబాబు గారి మీదే ఆ పాపం పుణ్యం మొత్తం ఆయన మీద నెట్టేయాలనే తప్పితే వేరే ఏం లేదు. వాళ్ళు చేసేదంతా కుట్రకోణం తప్పితే ఇప్పుడు కనీసంగా వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, ఆయన ముఖ్యమంత్రి కానీ వచ్చి వాళ్ళ బాధలు ఆలకించాడండి. కనీసంగా వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ కానీ, అన్నం ప్యాకెట్లు కానీ ఏమైనా ఇచ్చారండి? మంచి చెడు అని చూసారా? మరి అసలు ఆమె విజయవాడ మేయర్ అంట ఎవరో, మరి ఆమె ఆడుందో ఏముందో కూడా మాకు తెలియట్లా. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మంచి చెడులు ఆలోచించాల్సింది పోయి ఆ మేయర్లు కానీ, దాంట్లో ఉన్న కార్పొరేటర్లు కానీ మరి వాళ్ళు ఏం చేశారో, ఏం జరుగుతున్నాయో ఏం అర్థం కావట్లా. 10 రోజుల నుంచి హలో లక్షణ అని చెప్పి రైతులు మగళ్ళు కష్టపడి ఒక విజయవాడని ఒక రూపురేఖలు తీసుకురావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడండి బాబు గారు. అదేనండి ఒక విజన్ ఉన్న నాయకుడు అంటే. అయితే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే కరకట్టలేమంటారు కృష్ణానది పరివార ప్రాంతం మొత్తం మీద ఎమ్మెల్యేలని అటుపక్క మంత్రుల్ని ఇన్ఛార్జిగా వహించి అందరినీ ఎందుకు కరకట్టల మీద ఉంచాల్సి వచ్చిందంటారు? చేస్తాడండి ఆయన. లేకపోతే ఏముంది, ఏదో పొక్కులను పెట్టేసి ఒక గండి కొడతాడు. ఇంకేముంది, అది మొత్తం ఆ గండి మొత్తం ఊళ్ళో లేకపోతే శ్మశానాలు అయిపోతాయి. బాబు గారు చేసిందే ఇదంతా అని చెప్పి నెడతానికి ఏముందండి? వ్యవస్థ లేదు కదా, ఇలాంటి కక్షల కార్పణ్యాల వ్యవస్థ లేదు, ఎందుకని ఉందంటారు ఇప్పుడు ఈసారి? ఏమండి, అసలు ఇంకో విషయం చెప్పాలంటే, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు 11 సీట్లే వచ్చి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ మీద పగ ఏ రకంగా తీసుకోవాలనే గనుడని నా జగన్మోహన్ రెడ్డి అంటే. నాకు ఓట్లే లేదు, సీట్లు రాలేదు, నాకు ఓట్లు ఎందుకే లేదని చెప్పి వాళ్ళ మీద పగ తీసుకోవాలి అని చెప్పి ఉద్దేశం ఉండి అవసరమైన తెంపనైనా తెంపగలుగుతాడండి. భగవంతుడు మా యందు దయ ఉంచేదన కానీ ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి ఉండగా ఈ వరదలు రాలేదండి. ఈ వరదలు ఉంటే కనుక మమ్మల్ని ఆ మధ్యలో బానిచ్చేవాడు కాదు, ఏడాసాడ కట్ట బొక్కేసేవాడు. ఈడ నుంచి గుంటూరు దాకా నీళ్లు బానిచ్చేవాడు, మొత్తాన్ని అమరావతి మునిగిందని చెప్పి మమ్మల్ని పనికి రాకుండా కూడా చేసేవాడు అండి. ఇది మటుకు వామ్మో తలుచుకుంటే కూడా మాకు అసలు నిద్ర కూడా పడతలేదు. ఆయన ఉన్నంతకాలం ఎన్ని కుట్రలు చేశాడండి అమరావతి మీద. పాలవాగు కానీ, కొండవీడి వాగు కానీ, కోటేళ్ళు వాగు కానీ, ఎక్కడైనా కానీ ఒక తూటుగాడ కానీ, జమ్ము కానీ అడన తీసాడండి. తూముల్లో మట్టి కూడా తినలేదండి. రైతులు తెస్తారన్నా కానీ మీరు ఇస్తే కనుక మేమే కేసు పెడతాము అని చెప్పి సిఆర్డీ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇప్పించారండి. అంత గనులండి వీళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో ఏడన్నా కానీ తీపిచ్చినట్టు కానీ కొండవీడి వాగు, పాలవాగు ఏమైనా చేయించాడండి? మోటార్లు కూడా లేదండి. కనీసంగా కొండవీడి వాగు మోటార్లు కూడా వేయకుండా చేసి ముంచాలని, ఉదాహరణకు బాబు గారు ఇల్లే ముంచాలని చెప్పి గేట్లు కూడా లేకుండా చేశాడు ఆర్ రామకృష్ణారెడ్డి. ఇప్పుడు అసలు ఏడుంటాడో కూడా తెలియదులేండి, అడ్రస్ లేకుండా పోయాడు ఆయన. వాళ్ళు చేసిన కుట్ర ఒకటి కాదు, డ్రోన్లు ఎగరేయటం ఏంది, అమరావతి రైతుల మీద కేసులు పెడతాం ఏంది, ఎన్ని దురాఘాతాలు పెట్టారండి. ఆ పాపం అనుభవిస్తారు. ఆ రైతులను కంట కన్నీరు పోయి ఏదో అంటారులేండి, ఏదో ఎద్దు నీరు రైతు పడ్డ కన్నీరు, వాడు ఎన్నాటికైనా కానీ వాడు అట్టగా బతుకుడా సావు అన్నట్టుగా వాడు ఈ మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టాడో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని బాధలు పెట్టాడో అది అనుభవిస్తాడండి. అసలు ఆ 1 ఇయర్ కూడా ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావట్లేదండి. ఆ 1 ఇయర్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు మా బోటాల మీద ఒక కేసు 2 కేసులు ఉండి రెవెన్యూలు పోతే కన్నా, లేకపోతే పాస్పోర్ట్ పోతే నీ మీద కేసులు ఉన్నాయి, నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్ పోయి సర్టిఫికేట్ తీసుకొచ్చాను నీకు పాస్పోర్ట్ ఇస్తామంటారు. మరి ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ అన్ని ఉన్నాయి. ప్రజాప్రతినిధి కోర్టులో కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నా కూడా సంవత్సరం అసలు ఎట్లా ఎందుకు ఇచ్చారు? అసలు ఆ కోర్టు కూడా సంవత్సరం ఇవ్వడం కూడా మా విషయంలో మా లెక్కగా అది చాలా తప్పండి. అసలు సంవత్సరం ఇవ్వకూడదు ఆయనకి. మనిషి మీద ఏదైనా కేసు ఉంటే సామాన్యుడు ఎవరైనా కానీ పాస్పోర్ట్ ఆఫీసు పోయి ఎవరికైనా కానీ పాస్పోర్ట్ ఇచ్చారా, రెవెన్యూలు చేశారా అంటే మా సామాన్య మానవుడికి ఒక న్యాయమా, ఆయనకి ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మామూలుగా మా మీద ఏదైనా కేసులు ఉన్నాయంటే ఈ పాస్పోర్ట్ ఆఫీస్ పోతే మాకు ఎవరండి? ఒక్క కేసు ఉన్నా కానీ స్టేషన్ పోయి నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నిత్తం లేదలేమో అని చెబుతారు మాకు. మరి ఆయన మీద అన్ని కేసులుండి ప్రజాప్రతినిధి, ఇప్పుడు ఆయన కూడా ఎన్నికల అఫిడవిట్లో కూడా ప్రజాప్రతినిధులు కేసులు పలానా ఉన్నాయి అని చెప్పి అఫిడవిట్లోనే ఆయనే పెట్టుకున్నాడుగా. మళ్ళీ ఆయనకి సంవత్సరం ఇచ్చారు, ఇంకా నాకు సంవత్సరం కాదు 5 సంవత్సరాలు హైకోర్టు అంటే ఆయనకి అసలు అలవాటే లేండి. అధికారులు ఉన్నప్పటి నుంచి హైకోర్టు కాదు సుప్రీంకోర్టు ఇవన్నీ పోతున్నాడు. అదే బాపతగా అట్టాగే అలవాటు పోతున్నాడు. నేను అధికారంలో ఉన్నానని అనుకుంటున్నాడేమో. అటుంటే అట్లేమో సాగవండి. ఇది మట్టుకే కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నాను.